అదిగో గైస్ నా బ్యాక్ సైడ్ అవుతుంది ఫ్లైట్. ఎమిరాట్స్ డ్యూటీ అయితే అయిపోయింది, వర్క్ అయితే అయిపోయింది, ఫినిష్ చేసుకొని ఇంక చిన్నగా సరదాగా వెళ్తున్నాను అలా బయటికి పార్క్ అయితే. ఫ్లైట్ కూడా వెళ్తుంది. హలో గైస్, దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే వెళ్తున్నాం చిన్నగా డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ నాకు తెలిసి రేపు సెలవు అనుకుంటా. రేపు సెలవు అయితే వేరే చోటకి అయితే వెళ్దాము. ఫ్లైట్ కూడా వెళ్తుంది. రేపైతే వేరే చోటకి అయితే వెళ్దాము. చిన్నగా వెళ్ళిపోతున్నాను డ్యూటీకి అయితే. ఇప్పుడే ఇంక అక్కడే పెడతారు ఫుడ్ అంతా. ఇప్పుడు మార్నింగ్ 8కి అయితే లేచి చిన్నగా అయితే వెళ్తున్నాను. వెళ్ళేసి తినేసి డ్యూటీ స్టార్ట్ అయిపోయి ఆ వర్క్లోకి వెళ్ళిపోయి తర్వాత అయితే వెళ్దాం బయటికి. నిన్న చెప్పాను కదా పార్కు అది ఉందని, అటు సైడ్ ఆ పార్కులోకి అయితే వెళ్తున్నాం. మా సార్ చూసాడు, చూసి ఏం షూట్ చేస్తున్నావు రా అంటున్నాడు. అందుకని కట్టేశాను. చెప్పా కదా పార్క్ అని ఒకటి ఉంది, పార్క్లోకి వెళ్ళి అయితే వీడియోస్ అన్నీ తీద్దాము. రేపు నాకు సెలవు కనుక ఇస్తే వేరే చోటుకి వెళ్దాము డెఫినెట్లీగా. ఏంది తిన్నారా అందరూ? అదిగో గైస్ నా బ్యాక్ సైడ్ అవుతుంది ఫ్లైట్. ఎమిరాట్స్ ఓకే గైస్, వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ లోపల ఎలా లేదు నా బాయ్. ఓకే గాయస్, డ్యూటీ అయితే అయిపోయింది, వర్క్ అయితే అయిపోయింది, ఫినిష్ చేసుకొని ఇంక చిన్నగా సరదాగా వెళ్తున్నాను అలా బయటికి పార్క్ అయితే. సాయంత్రం పూట డ్యూటీ ఎంత చేసుకున్నా సాయంత్రం పూట సరదాగా అలా పార్క్ అయితే వెళ్తే చాలా బాగుంటుంది. అందుకని వెళ్తున్నాము. ఇంకా మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం పార్కులో అయితే. ఇదిగో చూడండి నా వెనకమాల, రోజు ఈ రూట్లోనే వేస్తూ ఉంటాను. చాలా బాగుంది కదా. ఇది గాయస్ పార్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. ఫ్లైట్ కూడా వెళ్తుంది. ప్రజెంట్ ఈ వార్లు ఇవన్నీ కొంచెం అప్పట్ల కంటే ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి. అందుకని అందరు ప్రశాంతంగా అటు తిరుగుతున్నారు. లేకపోతే అందరికి బంద్ అయిపోయింది బయటికి రాకుండా. ఫస్ట్లో అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు, అందరినీ బయటికి పంపిస్తున్నారు, బాగా తిరుగుతున్నారు. ఎన్ని యుద్ధాలు ఎన్ని బాంబులు వేసుకున్నాయి, కార్లు మట్టికి ఆగో 24 గంటలు తిరుగుతూనే ఉంటాయి. దేనికి బ్యాన్ అయినా ఆగకపోయినా ముందు ఆ కార్లు మట్టికి బ్యాన్ అవ్వవు. ఎన్ని యుద్ధాలు అయినా పడినాయి, ఫ్లైట్లో అయినా ఆగుతాయి కానీ కార్లు మట్టికి ఆగదు. దుబాయ్ అయితే పోతానే ఉండిద్ది, అస్సలు ఆఫ్ కూడా చేయదు. సరదా పార్కులోకి వెళ్ళి దయచేసి తాగేసేద్దాం. ఇది గాయస్ పార్క్ అయితే చూడండి ఎంత బాగుందో. అందరూ వెళ్ళారు ఆ పార్కులో, అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు నేనైతే ఇటు వచ్చాను. చూడండి గాయస్ ఎంత బాగుందో ఆ సౌండ్లు, కోకిల సౌండ్లు పార్క్లో. అంతా చూడ అంత గ్రీనరీ, కోకిల్లో పక్షులు భలే కూస్తున్నాయి అన్నీ కేవ్ అనుకుంటా. ఇదిగో మా ఫ్రెండ్ ఇది కూడా వచ్చింది జాగింగ్కి. కరిచేటట్టుంది బాగా. చలో గాయస్, ఈరోజు మనకి బెంచ్ అయితే దొరకలేదు. అందరికి ఈరోజు కొంచెం ఎక్కువ అయిపోయారు. అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అందుకని నేనైతే కింద ఈ పార్క్లోనే ఇక్కడే కూర్చున్నాను. ఇదిగో చూడండి, అది వాకింగ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాను. చూపిస్తాను చూడండి ఒకసారి లొకేషన్. అందరూ ఎలా ఉన్నారో. ఈరోజు కొంచెం ఫుల్ అయిపోయారు. ప్రతి బెంచ్లో ఒక్కొక్కరు కూర్చున్నారు. నాకే ఖాళీ లేదు. అందుకని నేను వచ్చి ఇప్పుడు కూర్చున్నాను. గెడ్లో బాగుంది.
ఇదిగో చూడండి గాయస్, అందరు వర్కౌట్లు అయితే ఎలా చేస్తున్నారు. సాయంత్రం టైంలో అందరూ వాకింగ్లు, వర్కౌట్లు బాగుంది. అందుకని నేను కూడా కింద కూర్చున్నాడు. చాలామంది ఇక్కడే కింద అయితే కూర్చుంటారు వర్కౌట్లు చేసే వాళ్ళంతా. అది అలా నేను కూడా అయితే ఇలా గెడ్లో కూర్చున్నాను. బాగుంది ప్లేసు. ఇది తెచ్చుకున్నాను తాగడానికి. అసలే జలుబు చేసింది నేను మళ్ళీ దాంట్లో ఇది తెచ్చుకున్నాను తాగడానికి. బాగుందిలే అని కూర్చున్నాం కాసేపు. అలా కూర్చొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాను. బాగుంది. ఎండ ఎంత బాగా కాసినా సాయంత్రం పూట వచ్చేతలకి ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. నాకు నచ్చింది, అందుకని వచ్చి కూర్చున్నాను. ఓకే గాయస్, ఇంక చిన్నగా అయితే ఓపెన్ చేసుకుందాం. బంచక్ జలుబు ఫుల్గా చేసింది. అయినా అటు బయటికి వెళ్ళగానే బాగా తాగాలనిపించింది, అందుకని తాగుతున్నాను. పక్కన నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టను ఒకసారి. ఆ కోకిలు, ఆ పక్షులు సౌండ్లు అయితేనండి. ఇప్పుడు ఆపినాయి. ఇంతటి దాకా అయితే సౌండ్లు బాగా చేసినాయి, ఇప్పుడు ఆపినాయి. అది మళ్ళీ చేస్తున్నాయి చూడు. నమాజ్ కూడా స్టార్ట్ చేశారు. ఇటు ఒక మసీద్ ఉంది, ఇటు సైడ్ అయితే వినపడుతుంది. మళ్ళీ ఇటు ఒక మసీద్ ఉంది, ఇటు సైడ్ కూడా వినపడుతుంది. రెండు వినపడుతున్నాయి. చూడండి పక్షుల సౌండ్లు ఎంత బాగున్నాయో. అక్కడ నా పక్కన వీడు జిమ్ చేస్తున్నాడు, ఒకడు వర్కౌట్ చేస్తున్నాడు. వాడు చొక్కా ప్యాంటు మొత్తం తడిసిపోయింది, అయినా చేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎన్ని ఉంటాయి, 35 ఉంటాయేమో ఆయనకి. నాయన ఎట చేస్తారు నాయన. వాడు షర్టు ప్యాంటు 2 తడిసిపోయినాయి, అయినా వర్కౌట్ చేస్తూనే ఉన్నాడు. చాలా కష్టం అటు చేయాలన్న ఆ వయసులో. 30 అంటే పెద్ద వయసు కాదులే, చేయొచ్చు. అది చూడండి, ఆ కోకిల ఎలా సౌండ్ చేస్తుందో. అది కనబడిందా, అది సౌండ్ చేస్తుంది బాగా. కోకిలాకు అది బాగా సౌండ్ చేస్తుంది. మళ్ళీ అటు ఉన్నాయి, అటు చెట్లలో అవి బాగా సౌండ్ చేస్తుంది. మళ్ళీ అటు అదిగో. ఇక చిన్న లొకేషన్ వచ్చేసి బాగుంది. సాయంత్రం కూడా ప్రశాంతంగా, ఎంత ఎండ కాసినా ఈ టైం మటుకి చల్లగా ప్రశాంతంగా ఉంది. అందుకనే నా వర్క్ అదంతా నేను చేసుకొని తొందరగా వచ్చి ఇక్కడ రోజు ప్రశాంతంగా కాసేపు అలా కూర్చొని అయితే వెళ్తాను. ఎందుకంటే ఆ రూముల్లో ఉండి ఆ చల్లదనానికి బయటికి ఎలా వస్తే చాలా బాగుండిద్ది. ఇదిగాక బయటికి ఎవ్వరు రాకండి అసలుకి. మరీ ఎండలు భయంకరంగా ఉండే, మన ఇండియా కంటే దారుణంగా ఉండే. మరి ఎండలు చాలా బాగున్నాయి. బయట వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉండండి. మరీ ఇంత ఎండ అయితే తట్టుకోలేరు.
గైస్ ఫ్లైట్ వెళ్తుంది. అది కనబడిందా? కనపడ చెట్లలో ఇది కనబడి చూడాలి మేడం. 1 2 3 4 మై టెస్టింగ్. ఇదిరా ఫ్లైట్ పోయింది గాయస్. పోయింది వెళ్ళిపోయింది. పైన చెట్లు ఉన్నాయి కదా అందుకని వెళ్ళిపోయింది. ఇదే నా మైక్ ఈరోజు. వీళ్ళు ఇంత కష్టపడి జాగింగ్ చేస్తున్నారు, అంత ఈజీగా పెంచడం ఎందుకు బట్టలు? ఇంత కష్టపడి మళ్ళీ ఇటు అటు రన్నింగ్లు కొట్టి మాకు ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది అందుకని రన్నింగ్లు కొడుతున్నాం అది ఇది అని చెప్తున్నాడు. ఇప్పటికి దగ్గరగా ఒక 30 మంది దాకా రన్నింగ్ కొడుతున్నారు. అందరూ ఆల్మోస్ట్ బాగా ఏజ్ ఉన్న వాళ్ళు, బాగా లావ్ అయిన వాళ్ళు వీళ్ళే కొడుతున్నారు. అంత ఈజీగా పెంచడం ఎందుకు? ఇంత కష్టపడి ఇంత రన్నింగ్లు కొట్టి ఇంత అలసిపోవటం ఎందుకు? రన్నింగ్ కొట్టచ్చు, అదొక వ్యాయామం లాంటిది. కానీ కొంతమంది కొవ్వు తగ్గడానికి కొడుతున్నాం అది అంటారు. ఎంతమంది ఇప్పుడు అల్లాడిపోతున్నారు నాయన ఈ రన్నింగ్లు కొట్టి. అందుకని తక్కువ తినండి, ఎక్కువ తినండి, పొట్ల పెంచకండి. వెళ్తుంది ఫ్లైట్ పైకి. అది కనపడదు, ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని అదేం కనపడతలేదు. ఓకే గైస్, అయిపోయింది. డ్రింక్ తాగేసి 2 ముక్కలు చేశాను దీన్ని. వెళ్దాం మనం కూడా. టైం అయితే అయిపోయింది. వచ్చాను, అరగంట సేపు పైన ఉన్నాను. ఇంకా చిన్నగా అయితే వెళ్దాము. షబ్బా అరకైతే రోజు మట్టి కాసేపు అలా రావాల్సిందే. నేను వచ్చి కాసేపు అలా సరదాగా కూర్చొని అయితే వెళ్తాను. చూడండి గైస్, వీళ్ళందరూ జాగింగ్లు రన్నింగ్లు కొడుతున్నారు. ఇంకా నా వెనక మళ్ళీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ జాగింగ్ కొడుతున్నారు. నేను కూడా చిన్నగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. చెత్త దీంట్లో అయితే డస్ట్బిన్లో మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మళ్ళీ ఆ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మళ్ళీ ఏమన్నా సీసీ కెమెరాలు దొరికామా ఫటాష్ ఫైన్ వేసేస్తారు. అందుకని వేస్ట్ ఎక్కడున్నా డస్ట్బిన్లో అయితే ఖచ్చితంగా వేయాలి. మనం ఇలా ఉంటాం కానీ ఉంటాయి సీసీ కెమెరాలు కవర్ చేస్తూ ఉంటాయి ఈ పార్కును కూడా, దేన్ని వదిలిపెట్టవు. అందుకని మన వర్క్ మనం చేసుకుంటా క్లీన్గా నీట్గా ఉంచాలి. ఎక్కడ పడితే అక్కడ ఏమి వెయ్యకూడదు. దొరికామా ఫటాష్ 300-400 ఇక్కడ డబ్బులు. ఆ శాలరీ సగం అయిపోయింది. కలాస్. చలో గైస్, అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. బాగుంది, రోజు కాసేపు వచ్చి కూర్చోవాల్సిందే. ఇటే బీకిద్ది, చల్లగా ఉండిద్ది కాబట్టి పార్కులో. ఇంకా నా చిన్నగా నా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్తున్నాం. అదిగో గైస్ నా బ్యాక్ సైడ్ ఉంది అదే మసీద్. ఇక్కడ చిన్నగా ఇంక మన రూమ్కి మనం వెళ్ళిపోదాం. బాయ్ పార్క్. ఫ్లైట్ రోజు ఈ వాకింగ్లో గుండా వెళ్తాను. అదిగో మెయిన్ సిటీ ఇదే. అటు జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళగానే ఇంకా అవన్నీ కనపడిపోతాయి. ఇటు నుంచి నేను డైలీ నడుచుకుంటా వెళ్తా. ఇప్పుడు నా రూమ్కి అయితే వెళ్తున్నాను. చూడండి మెరిసిపోతున్నాయి లైట్లు. ఇప్పుడు కొంచెం అటు నుంచి అటు దూరం వెళ్ళగానే ఇంక మెరిసిపోతాయి, మొత్తం షైనింగ్ అయిపోతారు అందరూ. గైస్ నా పక్కన అయితే జిమ్ స్టార్ట్ చేశారు. నేను వెళ్ళి వర్కౌట్ అయితే చేసుకోవాలి. వర్కౌట్ చేసుకొని ఈటింగ్లు అయితే చేసుకోవాలి. ఇంకా చిన్నగా రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా 1 ఇయర్ అయితే బ్యాలెన్స్ ఉంది గైస్. రావాలా లేకపోతే ఇక్కడే ఉండాలా అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళు ఏమో రమ్మని, నేనేమో ఎక్కడ ఉందామని నాకే అర్థం కావట్లేదు. కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోతుంది. రావాలంటే ఒకటి కొట్టండి, రాకూడదు అనుకుంటే 2 నొక్కండి. ఏం చేయాలి అర్థం కావట్లా. అదే థింకింగ్ అయితే చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఈ 4-5 నెలలు ఆలోచించి ఏం తీసుకోవాలా, ఇంటికి వద్దామా లేకపోతే ఇక్కడే ఇంకా మంచిది ఏమన్నా బెటర్ చూసుకుందామా అర్థం కావట్లేదు.
ఇక్కడ లైట్లు లేవు, అందుకే అలా కనబడుతుంది బోదరగా. ఆల్మోస్ట్ వచ్చేసాను, రూమ్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. సరదాగా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు రూమ్ దగ్గరికి అయితే. ఇంకేంటి బాయ్స్, ఫుల్ వీడియోస్ చూడండి. ఏమన్నా రాంగ్గా మాట్లాడుతుంటే చెప్పండి, సరి చేసుకుంటాను. సంచారం ఇది వచ్చేసింది, ఇక్కడ కారు కూడా వచ్చింది. కొంచెం అయితే సంచారమే ఎంతో బాగున్నది. ఊరు నిలిచి కానీ మోటార్ ఎక్కినది, మోటు మనుషులు దూరి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా అక్కడికి వెళ్తున్నాను. చలో గైస్, వచ్చేసాను. ఇప్పుడు ఈ స్టెప్పులు ఎక్కాలరా బాబా. ఇప్పుడు దాకా పార్క్లో నడిచింది ఒక సైడు, ఎక్కడి నుంచి పైకి వెళ్ళేది అదొక సైడు. సెకండ్ ఫ్లోర్. సరిపోయిందిరా బాబా. ఓ ఎనిమిది వచ్చేసాం రూమ్కి అయితే. ఓకే గాయస్, వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. రేపు ఇంకో మంచి వ్లాగ్తో అయితే వస్తాను తప్పకుండా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. హోప్ మీ అందరికి బాగా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఏవైనా రాంగ్ వీడియోస్ ఏమైనా తప్పుగా ఏమైనా ఉంటే చెప్పండి, కమెంట్లో చెప్పండి. కమెంట్స్లో అయితే కరెక్ట్గా చెప్పండి. ఇంకా నేను మార్చుకుంటాను. ఇంకా మంచిగా అయితే రొటీన్ చేసుకొని ఇంకా మంచి వీడియోలు అయితే పెడతాను. రేపు ఇంకో లొకేషన్ ఉంది, ఆ లొకేషన్కి అయితే వెళ్దాము. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం. బాయ్ ఆల్, గుడ్ నైట్. రేపు మాట్లాడుకుందాం ఇంకేమన్నా ఉంటే. బాయ్ ఆల్, బాయ్ 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 బాయ్. అదిగో గాయస్, నా బ్యాక్ సైడ్ అవుతుంది ఫ్లైట్. Emirates.